వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. రోలుగుంటలో గొంది సిద్ధు ప్రెస్ మీట్. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం గ్రామానికి చెందిన యువ నాయకుడు గొంది సిద్ధు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు యువతను ఏకం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నమస్తే అండి. అనకాపల్లి జిల్లా వైసీపీ యువజన విభాగం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడం ఎలా అనిపిస్తుంది? అసలు నేను ఊహించినది ఇది నిజంగా ఇంత పెద్ద పోస్ట్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మీపై ఉంచిన నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారు సార్? అది మాటల్లో చెప్పలేను కానీ ఖచ్చితంగా పనిచేసి చూపిస్తానండి. నా పని మాట్లాడుతుంది తప్పకుండా. అయితే ఇటీవల మాజీ సీఎం జగన్ గారు కలిశారు కదా, ఆ సమయంలో ఆయన మీకు ఇచ్చిన సూచనలు లేదా దిశానిర్దేశం ఏంటండి? జగన్ గారిని కలిసిన తర్వాత ఆయన ఒకటే మాట, పార్టీ కోసం కష్టపడండి అమ్మా, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. సో 100% పార్టీ కోసం కష్టపడి ఏ నాయకుడికైనా సరే, కార్యకర్త దగ్గర నుంచి ఏ చిన్న పెద్ద నాయకుడి వరకు కూడా పార్టీ కంపల్సరీగా అండగా నిలబడుతుంది. మీరు కష్టపడి ముందుకెళ్ళండి, ఖచ్చితంగా నేను మీ వెనకాతలు ఉన్నానని ధైర్యాన్ని నింపారండి. ఆయన మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఆయనతో మాట్లాడిన 2 నిమిషాలు కూడా. అయితే సార్, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో యువతను పార్టీ వైపు ఆకర్షించడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు? అనకాపల్లి జిల్లా యువతని ఏ రకంగా నడిపించాలన్నది ప్రతిదీ కూడా మాట్లాడి పెట్టానండి. మండల వారీగా కాదు, గ్రామ వారీలు కాదు, జిల్లా లెవెల్లో అలాగే నియోజకవర్గ స్థాయిలోనూ కూడా యువతను మొత్తం ఒక టైప్ ఆఫ్ సెటరేట్ చేసి పెట్టాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవి ఏ రకంగా అనేది కార్యాచరణలో చూపిద్దామని వెయిట్ చేస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సోషల్ మీడియా పాత్ర కీలకమండి. అవునండి. యువతను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలా ఏకం చేయబోతున్నారు? ప్రతి యువత కూడా ఇప్పుడు పెడిదో పడుతున్న ప్రతి యువత కూడా తెలుసుకోవాలా, ఇప్పుడు నేటి సోషల్ మీడియాని ఎలా వాడాలి, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను బయటికి ఎలా తీసుకురావాలి, పార్టీ అధిష్టానం నుంచి ఒకవేళ ఏ ప్రకటన వచ్చినా ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకొని ఏ రకంగా తొలడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి, యోజన విభాగం అంతా కలిసి ఎలా పనిచేయాలి, యూత్ ఎలాగా తెలుసుకోవాలి, సోషల్ మీడియాని ఎలా వాడాలా అన్న దాని మీద చర్చలు కూడా జరుగుతున్నాయి. కంపల్సరీగా చూద్దాం. అయితే మన రోలుగుంట మండలంలో బీబీపట్నం పరిధిలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి మీ వంతుగా ఎలాంటి కృషి చేస్తారు? రోలుగుంట మండలంలో యువత చాలామంది ఆసక్తికరంగా ఉన్నారు. పార్టీలో పనిచేయడానికి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. నేను ఉదాహరణకి కొన్ని గ్రామాలు చెప్పలేను కానీ చాలామంది పంచాయతీలు ఈ మధ్యకాలంలో నన్ను వచ్చి కలవడం జరిగింది. అనే మేము పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాం, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని. పార్టీ కోసం కష్టపడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటుందమ్మా, ఖచ్చితంగా మనం అందరం కలిసి అడుగులేద్దాం అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని నింపడం కూడా జరిగింది. మీరు ఏంటంటే ఎవరన్నా బయటకు వచ్చి గొంతెత్తి ఇదిగో ఈ సమస్య ఉందని తెలియజేస్తేనే కదా బయటకు తెలిసేది అన్న ధైర్యాన్ని అయితే నేను నింపడం జరిగింది. ఆ రకమైనటువంటి ఆలోచనలతో మాట్లాడడం జరిగింది. సార్, అలాగే పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? పార్టీ కార్యకర్తలకు యువతలకి నేను ఇచ్చేది ఒకటేనండి, 100% జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి. ఎందుకనంటే పాత గవర్నమెంట్లో చూసుకున్నట్టంటే మన అన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎటువంటి కూడా విభేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అద్భుతమైన సంక్షేమ పథకాలు పెట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అనేక రకమైనటువంటి సహాయాలు మనం అందరం పొందున్నాం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని నేను యూత్ అందరికీ కూడా అదే చెప్తున్నాను. సార్, ఆఖరిగా రాజకీయాల్లో మీ రోల్ మోడల్ ఎవరు? వారి నుంచి మీరు నేర్చుకున్న అంశాలు ఏంటి? నేను రాజకీయాల్లో రోల్ మోడల్ అంటే నాకు పెళ్ళి అయిన మరుసటి రోజే నేను పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే నేను పార్టీలోకి వచ్చాను. బేసిక్గా ఇదే రోలుగుంట మండలం నుంచి నటుడిగా ప్రూవ్ చేసుకొని పక్క రాష్ట్రంలో ఈ రాజకీయాల్లోకి వచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానం, ఆయన చేస్తున్న పరిపాలన చూసి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లో చేరడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.